నమస్తే. ప్రస్తుతం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఎండోమెంట్ హటావ్ మందిర్ బచావ్ అనే ప్రోగ్రామ్ని వాళ్ళు చేస్తున్నారు. సార్ నమస్తే. నా పేరు బుడ్ల మల్లికార్జున్. నేను భారత్ నేషనలిస్ట్ ఫోరంలో మెంబర్ని. అదేవిధంగా మరి ఈరోజు మందిర్ బచావో ఎండోమెంట్ హటావో అనే నినాదంతో ముందుకొచ్చాము. మరి ఈరోజు దేవాలయాల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా తయారైంది. దేవాలయాలకు వచ్చేటువంటి యొక్క ఆదాయాన్ని అన్య మతస్థులకు మరియు వేరే కార్యక్రమాలకి అంతా కూడా వినియోగిస్తున్నారు. మరియు దేవాలయాల్లో ఉన్నటువంటి యొక్క ధర్మకర్తలు కూడా రాజకీయ పరంగా నియమితులైన వాళ్ళు ఉంటున్నారు. అదేవిధంగా మరి దేవాలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయాలని సంస్కారవంతులుగా తయారు చేయడానికి మరియు అందరికి కూడా అన్నదాన కార్యక్రమాలకు మరియు విద్యాదానం కొరకు కార్యక్రమాలకి ఖర్చు పెట్టాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. అటువంటి ఏవైతే అనుకున్నటువంటి యొక్క దేవాలయాల నుంచి జరగాల్సినటువంటి యొక్క సంస్కారము మరి ప్రజలకు అందట్లేదు. కాబట్టి దేవాలయాలు ఈ రాజకీయ కబంధ హస్తాల నుంచి విడిపడాలని చెప్పి ఏ విధంగా అయితే ఇలా మాస్కులు మసీదులు ఏ విధంగా అయితే వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయో అదేవిధంగా మరి ఈ యొక్క ధర్మాధికారుల చేతుల్లో ఈ యొక్క దేవాలయాలు ఉండాలని చెప్పి ఆ విధంగా ఉంటే దేవాలయాల నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అటువంటివి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. అదేవిధంగా దేవాలయ ఆస్తులని భూముల్ని కూడా ఈ ప్రభుత్వము కాపాడలేకపోతుంది. అన్యాక్రాంతమైపోతున్నాయి భూములన్నీ కూడా. మరి అవి కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి హిందువులకు జరిగేటువంటి యొక్క అన్యాయము అంతా ఇంత కాదు. కాబట్టి ఈరోజు దేవాదాయ శాఖ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి అందుకొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. భారత్ నేషనలిస్ట్ ఫోరం అనేది ఏదైతే ఉందో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల గురించేనా లేదంటే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా దాని గురించి కూడా మాట్లాడుతారు? ఇది ఇప్పుడైతే ఫస్ట్ తెలంగాణ నుంచి ఇప్పుడు మేము ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఏదైతే మేము నినాదం చేస్తున్నామో అది అంతా కూడా దేశమంతటా కూడా వర్తింపజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఎందుకంటే ఇది భారత్ నేషనలిస్ట్ ఫోరం ఇది. కాబట్టి ఇది దేశమంతా కూడా మన భారతదేశంలో అంతటా కూడా ఈ యొక్క ఎండోమెంట్ని ఎత్తివేయాలి, ధర్మాధికారులకి ఇది అప్పచెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో మొన్న అయోధ్య నుంచి అక్షంతలు వచ్చిన తరుణంలో వాళ్ళు ప్రోగ్రామ్ని చేయొద్దని చెప్పారని చెప్పుకొచ్చారు. కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చినా కూడా అక్కడ ప్రోగ్రామ్ని చేయొద్దని చెప్పారు. దాని విషయానికి వస్తే ఏం జరిగింది అసలుకి? ఏమన్నారు ఆ చైర్మన్ ఉన్నటువంటి డైరెక్టర్ కానీ ఏమైంది? నవంబర్లో అక్కడ అయోధ్య ప్రాణప్రతిష్ఠ గురించి అని చెప్పి అక్షింతల కార్యక్రమాన్ని అందరికి కూడా దేశమంతా కూడా అక్షింతల్ని అప్పుడు ఏ విధంగా అయితే రాముల వారు పట్టాభిషేకమైనప్పుడు ఈ అక్షింతల్ని అందరికి సమర్పించి అందరికి ఆశీర్వచనం ఏ విధంగా అయితే తీసుకున్నారో ఆ విధంగా కార్యక్రమాన్ని మరి అక్కడ ప్రాణప్రతిష్ఠ కాకముందే అక్షింతల్ని బయటికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆశీర్వచనం జరగాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ బ్రాహ్మణులు చేశారు. ఆ అక్షింతల్ని మనము నవంబర్ 27న మనకి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళి అక్షింతలు తీసుకొని రావడం జరిగింది. అయితే అంతకన్నా ముందే 10 రోజుల ముందే మా యొక్క ఎండోమెంట్ కమిషనర్ని మన యొక్క విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పోయి కలవడం జరిగింది. మీరు కార్యక్రమం చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి పోయి దేవాలయంలో మనము ఒక రోజు ముందు పోయి అడిగితే వాళ్లకు ఈఓ గారిని అడిగితే వాళ్ళు ఇక్కడ పర్మిషన్ లేదండి, మేము చేసుకొని ఇవ్వమండి, ఇక్కడ కార్యక్రమం ఏంది, అక్షంతలు తెచ్చిన వారెంబడి ఒక ఇద్దరిని పంపిస్తే మరి గుళ్ళోకి పంపించేసేసి మేము పూజ చేయించి పంపిస్తాము, అంతేగాని ఇక్కడ సమావేశాలు కానీ అటువంటివి కానీ ఏవి పెట్టొద్దని చెప్పి ఈఓ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఎండోమెంట్ కమిషనర్ గారికి మళ్ళీ మేము ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన నేను చెప్తాను కానీ ఈఓకి అని చెప్పాడు. కానీ రిటర్న్లో మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పుడు ఆయన చెప్పాడు ఈఓ గారికి, చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క చైర్మన్ కానీ ధర్మకర్తలు కానీ ఎలాంటి సహకారం ఇవ్వకుండా మేము ఇక్కడ సమావేశం నిర్వహించొద్దు మీరు అని చెప్పే ఉద్దేశంతో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది ఇటువంటి సమస్యలు ఏవైతే రాజకీయంలో ఇప్పుడు ఈ ఏదైతే ధర్మకర్తలు ఏ విధంగా అయితే ఆధ్యాత్మికత గురించి సనాతన ధర్మం గురించి మరి ఆధ్యాత్మికత గురించి అవగాహన లేని వాళ్ళు ఈ యొక్క ధర్మకర్తలుగా ఉంటే మరి జరిగే పరిణామం ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిణామాలు ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో ఇవాళ భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క ఎండోమెంట్ హటావో మందిర్ బచావో అనే నినాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇది అందరి హిందువులకు కూడా మంచిగా బాగా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం.